హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హోమ్ మేడ్ జామ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా 3 months పాటు నిల్వ ఉండే గ్రేప్స్ జామ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. ఈ విధంగా గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి 3 months పాటు నిల్వ ఉంటుంది. మనం ఇది చపాతీలోకి కానీ బ్రెడ్లో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ కొన్న జామ్ ఏ విధంగా టేస్టీగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. సో బాగా వాష్ చేసి పెట్టుకున్న 2 kg గ్రేప్స్ని తీసుకోవాలి. సో వాటిని మిక్సీ పట్టుకుని ఈ విధంగా స్ట్రైన్ చేసుకుని పక్కన ఎటువంటి గింజలు లేకుండా మొత్తం స్ట్రైన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఈ జ్యూస్ని బాగా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించాలి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు 200 grams షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా షుగర్ను కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా 10 to 15 minutes పాటు మీడియం ఫ్లేమ్ మీద మరగనివ్వాలి. ఇలా సగం కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఒక నిమ్మకాయని తీసుకుని అది జ్యూస్ని స్క్వీజ్ చేసి పెట్టుకుని ఎటువంటి గింజలు లేకుండా దాన్ని యాడ్ చేసుకోవాలి. అది కూడా బాగా కలుపుకుని ఈ విధంగా మళ్ళీ 1/4 అంత అయ్యేంత వరకు బాగా మరగనివ్వాలి. ఈ విధంగా దగ్గరగా కన్సిస్టెన్సీ అయ్యేంత వరకు మన జామ్ని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 20 to 30 minutes టైం పడుతుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకుని రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఒక గాజు బౌల్ని తీసుకుని స్టోర్ చేసుకుంటే 3 months పాటు నిల్వ ఉండే హోమ్ మేడ్ గ్రేప్స్ జామ్ అనేది రెడీ అవుతుంది. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో కాల్చిన బ్రెడ్తో సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీ అండ్ టేస్టీ బ్రెడ్ విత్ జామ్ రెడీ. దీన్ని మనం చపాతీలో కూడా ఇలా రోల్ చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇది మన లంచ్ బాక్స్లో కానీ పిల్లల స్నాక్ బాక్స్లో కానీ సర్వ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.